తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు బీఈడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో మెనీ ఆస్పెంట్స్ వచ్చేసి సార్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ప్రజెంట్ మీకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది త్రూ మొబైల్ ఉపయోగిస్తూ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ టైం వెబ్ ఆప్షన్స్లో కాలేజ్కి ప్రియారిటీ ఇచ్చేటప్పుడు సో ఫస్ట్ ఏ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలి, ఏ ర్యాంక్ వచ్చిన వారు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. వన్స్ మీ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే సో డైరెక్ట్గా మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ మీరు యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ డెస్క్టాప్ సైట్ ఆప్షన్ని నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాలి. వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ సంబంధించి నేను చూపిస్తున్న విధంగా ఎనేబుల్ అనేది చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు మీకు స్క్రీన్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు వచ్చేసి కంప్లీట్గా సిస్టమ్ స్క్రీన్గా మాదిరి అయితే మారిపోవడం జరిగింది. మీరు కూడా మొబైల్ యూజ్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీ మొబైల్లో డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఈ విధంగా దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. క్రోమ్ అయితేనేమో బాక్స్ ఉంటుంది అండ్ మొజిల్లా అయితే ఈ విధంగా ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకొని మీరు డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకోవాలి. వన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 10th August అయితే లాస్ట్ డేట్. సో ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెరిఫికేషన్ స్టేటస్ కూడా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన క్యాండిడేట్స్ ఉంటారు. మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సార్ మాకు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి వెరిఫైడ్ అని రాలేదు, అప్రూవ్డ్ అని రాలేదు, లేదా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని రాలేదు, మరి మేము ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. అలాంటి వారు సో మనకి ఇక్కడ సపోర్ట్ మెయిల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈమెయిల్ సర్వీస్ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయండి. మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టు మీ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్ ద్వారా లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ర్యాంక్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ఎంటర్ ఓటీపీ అనేది వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా స్టూడెంట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఆ తర్వాత మనం ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ అనేది చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మేము కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ మనం బీఈడీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో బీఈడీకి సంబంధించి మీరు ఏ మెథడాలజీకి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ మెథడాలజీకి సంబంధించిన కోర్సెస్ మాత్రమే మీ యొక్క వెబ్ ఆప్షన్స్లో అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి ఫస్ట్ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టోటల్గా బీఈడీ కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీ మెథడాలజీకి సంబంధించిన బీఈడీ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు దాంట్లో సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ ద్వారా మీరు డిస్ట్రిక్ట్ బట్టి కానీ కాలేజ్ నేమ్ బట్టి కానీ కోర్సు బట్టి కానీ మీరు సెర్చ్ చేసుకొని వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పేజ్ అప్ పేజ్ డౌన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీరు ఫస్ట్ పొజిషన్ దేనికి ఇవ్వాలి, సెకండ్ పొజిషన్ దేనికి ఇవ్వాలి, థర్డ్ పొజిషన్ దేనికి ఇవ్వాలి అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ యాడ్ చేసేటప్పుడు ఏదైనా తప్పుగా యాడ్ చేసామనుకుంటే ఇక్కడ రిమూవ్ సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. పర్టికులర్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసి రిమూవ్ సెలెక్ట్ పైన క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ అయితే రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మనం వెబ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. దేనిపైన క్లిక్ చేసినా ఓకే. మీరు యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ నాకు సంబంధించి సోషల్ మెథడాలజీ అయితే డిస్ప్లే అవుతుంది. సోషల్ స్టడీస్ అనేది సో మీకు బేస్డ్ ఆన్ డిగ్రీని బట్టి మెథడాలజీస్ అయితే డిస్ప్లే అవుతాయి. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. బయాలజికల్ సైన్స్ అనేది ఎవరికి డిస్ప్లే అవ్వడం జరుగుతుందంటే డిగ్రీలో బయోసైన్స్ ఈక్వాలిటీ కోర్స్ చేసిన వాళ్ళు, బీజెడ్సీ చేసిన వాళ్ళు కానీ, మైక్రోబయాలజీ చేసిన స్టూడెంట్స్ కానీ, సో బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ లాంటివి చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి బీఈలో కూడా అలాంటి కోర్సెస్ ఉంటాయి. అలా చేసిన వారికి ఇక్కడ బయాలజికల్ సైన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ బీసీఎస్
స్టూడెంట్స్ అయ్యండి ఇంటర్మీడియట్లో బైపీసీ స్టూడెంట్స్ అయితే వారికి కూడా బయాలజికల్ సైన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు బయాలజికల్ సైన్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే మీకు సంబంధించిన కాలేజెస్ అనేది చూస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ సోషల్ సైన్స్కి ఎలా అయితే పెడుతున్నామో మీరు ఇమాజిన్ చేసుకొని జస్ట్ బయాలజికల్ సైన్స్ ఆ ప్లేస్లో ఉంటుందని. తర్వాత మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్కి ఎవరికి డిస్ప్లే అవ్వడం జరుగుతుందంటే సో డిగ్రీలో మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్న స్టూడెంట్స్ బీఎస్సీ ఎంపీసీ స్టూడెంట్స్ కానీ ఎంపీసీఎస్ స్టూడెంట్స్ కానీ ఎంఈసీ స్టూడెంట్స్ కానీ ఎంసీసీఎస్ స్టూడెంట్స్ కానీ లేదా బీఈ బీటెక్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటే మీరు ఇక్కడ బీఈడీలో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మ్యాథమెటిక్స్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ సైన్స్ అనేది ఉంటుంది. ఫిజికల్ సైన్స్ ఎవరికి డిస్ప్లే అవ్వడం జరుగుతుందంటే డిగ్రీలో కెమిస్ట్రీ ఉన్న ఫిజిక్స్ ఉన్న ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఫిజికల్ సైన్స్ అనేది అయితే మీకు డిస్ప్లే అవుతుంది. డిగ్రీలో బీజెడ్సీ స్టూడెంట్స్కైనా ఫిజికల్ సైన్స్ డిస్ప్లే అవుతుంది. డిగ్రీలో ఎంపీసీ ఎంపీసీఎస్ వాళ్ళకైనా డిస్ప్లే అవుతుంది. బీఈ బీటెక్ స్టూడెంట్స్కైనా కూడా ఫిజిక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే అదర్ ఈక్వాలిటీ కూడా చెప్పుకోవడం జరిగింది. అండ్ సోషల్ స్టడీస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. సోషల్ స్టడీస్ ఎవరు డిస్ప్లే అవుతుందంటే బీఏ స్టూడెంట్స్ కానీ బీకామ్ స్టూడెంట్స్ కానీ బీబీఏ స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే సో వారికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ సోషల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు బీసీఏ స్టూడెంట్స్ అయ్యండి ఇంటర్మీడియట్లో సిఈసీ అదర్ ఈక్వాలిటీ అయినట్టయితే మీకు కూడా సోషల్ సైన్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ మనకు మెథడాలజీస్ ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో ఇది వచ్చేసి ఓన్లీ ఫస్ట్ మెథడ్ కిందనే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాము. బీడీలో వచ్చేసి ప్రతి క్యాండిడేట్ 2 మెథడ్స్ అయితే తీసుకుంటాడు. మెథడ్ 1 మెథడ్ 2 అనేది. మెథడ్ 1 అనేది సో మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ మెయిన్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే సోషల్ స్టడీస్ చూస్ చేసుకున్నాను. మెథడ్ 2 వచ్చేసి లాంగ్వేజెస్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చూస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి తెలుగు ఇంగ్లీష్ సెకండ్ మెథడ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి సార్ ఇక్కడ ఓన్లీ సోషల్ స్టడీస్ మాత్రమే డిస్ప్లే అవుతుందని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. సెకండ్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో మనం బీఈడీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సో ఆ కాలేజ్లో ఉన్న మెథడాలజీని బట్టి మనం సెకండ్ మెథడ్ అనేది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిగ్రీలో మీకు అదర్ లాంగ్వేజెస్ ఉంటాయి లైక్ హిందీ ఉంటే హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సాంస్క్రిట్ ఉంటే సాంస్క్రిట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అరబిక్ ఉంటే అరబిక్, ఉర్దూ ఉంటే ఉర్దూ, అలా మీరు సెకండ్ మెథడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత. అదే సైన్స్ స్టూడెంట్స్కి వచ్చినట్టయితే సైన్స్ స్టూడెంట్స్కి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అనుకుందాము మ్యాథమెటిక్స్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యాథ్స్ ఫస్ట్ మెథడ్గా చూస్ చేసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ అనేది సెకండ్ మెథడ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ మెథడ్స్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఏంటి అంటే ఇక్కడ దీన్ని పెట్టేసుకోవచ్చు అనమాట. మ్యాథ్స్కి పెట్టుకోవచ్చు. అండ్ సేమ్ టైం ఫస్ట్ మెథడ్ కింద మీకు మళ్ళీ ఫిజిక్స్ కూడా డిస్ప్లే అవుతుంది కాబట్టి ఫిజిక్స్ కూడా పెట్టచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారో మీ ర్యాంక్ అనేది 100లో వచ్చింది అనుకుందాం. 100లో వస్తే మీరు మ్యాథమెటిక్స్కి ఎలిజిబుల్ అవుతారు. సేమ్ మీరు ఫిజిక్స్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో ఫస్ట్ మీరు మ్యాథమెటిక్స్కు ప్రియారిటీ ఇవ్వండి. మ్యాథమెటిక్స్లో సీట్ రాకపోతే మళ్ళీ మీరు ఫిజిక్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టే వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో మీరు మ్యాథ్స్ పెట్టినా ఫిజికల్ సైన్స్ పెట్టినా దాన్ని ఫస్ట్ మెథడ్ కిందనే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ ఫిజిక్స్కి ఎలిజిబుల్ అనుకోండి. ఫిజిక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెడితే కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ మెథడ్ కింద మీరు మ్యాథమెటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ మ్యాథమెటిక్స్ పెట్టుంటే కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు సెకండ్ మెథడ్ కింద ఫిజికల్ సైన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలా మీరు బయో సైన్స్ స్టూడెంట్స్ అనుకోండి. ఇప్పుడు బయో సైన్స్కి మీరు ఫస్ట్ మెథడ్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సెకండ్ మెథడ్ కింద ఒకవేళ మీరు ఆల్రెడీ సో ఎంఎస్సీ కెమిస్ట్రీ లైక్ అలాంటి కోర్సెస్ కంప్లీట్ చేసిన ఒకవేళ మీరు ఫిజికల్ సైన్స్కి కంప్లీట్గా ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయితే సెకండ్ మెథడ్ కింద మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫిజికల్ సైన్స్ అనేది తీసుకోవచ్చు. బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మీరు బయాలజికల్ సైన్స్కి మాత్రమే పెట్టండి. ఫిజికల్ సైన్స్కి అయితే పెట్టకండి. ఫిజికల్ సైన్స్ పెట్టుకుంటే మీరు డిఎస్సీకి ఎలిజిబుల్ అవ్వాలంటే డిఎస్సీలో వచ్చేసి ఏంటంటే మనము డిఎస్సీ ఎస్సీఏలో వచ్చేసి ఫిజికల్ సైన్స్ టీచర్కి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు 2 సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేది మన డిగ్రీలో ఉన్నట్టయితే ఎలిజిబుల్ అవుతారు. ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. ఎంపీసీఎస్ స్టూడెంట్స్కి ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ అనేది ఉంటుంది. వీళ్ళకి కెమిస్ట్రీ అనేది ఉండదు. అదే బీజెడ్సీ స్టూడెంట్స్ని తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ బాటనీ జువాలజీ ఉంటుంది కానీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేది ఉండదు. ఫిజిక్స్ ఉండదు కాబట్టి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈ 2 సబ్జెక్ట్స్లలో ఏదో ఒక సబ్జెక్ట్ మీ డిగ్రీలో లేదనుకోండి. సో లేకపోతే మీరు ఏం చేయాలంటే మీరు మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో మ్యాథ్స్కి ఎలిజిబుల్ అయితే మ్యాథ్స్ మాత్రమే పెట్టండి. బయో సైన్స్కి ఎలిజిబుల్ అయితే బయో సైన్స్ మాత్రం పెట్టండి. ఇది నేను ఇచ్చే సజెషన్. ఇక్కడ మనం పెట్టేది మాత్రం ఫస్ట్ మెథడ్కి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాము. మీ డిగ్రీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్నట్టయితే మీరు ఫస్ట్ మెథడ్ కింద మ్యాథ్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ కింద ఫిజిక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో అంతకు మించిన సజెషన్స్ అయితే ఏం లేవు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఇక్కడ మాత్రం మీరు ఓన్లీ ఫస్ట్ మెథడ్కి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు. అండ్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అంటే మనకు ఫస్ట్ కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి సంబంధించి ఏం లేదు. మీరు సింపుల్గా మీరు బెటర్ ర్యాంక్ ఉన్నట్టయితే ఫస్ట్ క్యాంపస్ కాలేజెస్ పెట్టండి. తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఎయిడెడ్ కాలేజెస్ అనేది పెట్టండి. తర్వాత వచ్చేసి అన్ఎయిడెడ్ కాలేజెస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. క్యాంపస్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయని మీరు అడిగినట్లయితే ఓయూ అనేది ఉంటుంది, కేయూ అనేది ఉంటుంది, తర్వాత టీయూ అనేది ఉంటుంది. ఇవి క్యాంపస్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయంటే మనకు మాసప్ ట్యాంక్లో ఒక కాలేజ్ అనేది ఉంది. తర్వాత మనకు హైదరాబాద్ హన్మకొండలో మరొక కాలేజ్ ఉంది. తర్వాత నల్గొండలో మరొక కాలేజ్ ఉంది. మహబూబ్ నగర్లో మరొక కాలేజ్ ఉంది. ఇవి 4 వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. ఎయిడెడ్ కాలేజెస్ అంటే ఆంధ్ర మహిళా సభకు సంబంధించి ఒక కాలేజ్ అయితే ఉంది. అండ్ తర్వాత మనకు నీలం సంజీవ రెడ్డికి సంబంధించి అనదర్ కాలేజ్ అయితే ఉంది. ఇవి ఎయిడెడ్ కాలేజ్ కింద ట్రీట్ చేస్తారు. అన్ఎయిడెడ్ అంటే ఆల్ ప్రైవేట్ కాలేజెస్. మీకు నియర్ బై కాలేజెస్ కానీ హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఇక్కడ మొత్తం ఈ లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కాలేజెస్లో దాన్ని వెతకడం కష్టం అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సెర్చ్ ఆప్షన్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. ఇక్కడ జస్ట్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ అనేది టైప్ చేయొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ అనేది టైప్ చేయొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ అని టైప్ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు అనేది టైప్ చేశాను. ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నో ఫౌండెడ్ అనేది వస్తుంది. ఉస్మానియా అని టైప్ చేసి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ అనేది ఇస్తాను నేను ఒకసారి. ఓయూ. సో ఓయూ అని ఇస్తున్నాను. సో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా ట్రై చేస్తే రావట్లేదు కాబట్టి
సో మనం అనదర్ ఎంట్రీ కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఫైండ్ అనే ఆప్షన్ ద్వారా తీసుకొని కూడా ట్రై చేయొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా. సో ఉస్మానియా అనేది నేను ట్రై చేయడం జరిగింది. ఉస్మానియా చూపిస్తుంది, బట్ అది ఎక్కడుందో తెలియదు. ఉస్మానియా అనేది ఒక ఎంట్రీ చూపిస్తుంది. సెర్చ్ ఆప్షన్ పనిచేయట్లేదేమో మేబీ. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నేమ్ ఏ విధంగా ఉందంటే మీరు ఇక్కడ వచ్చేసి ఓయూ క్యాంపస్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఓయూ క్యాంపస్, ఇది వచ్చేసి కేయూ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ. నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే 2 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ వచ్చేసి బాక్సెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నేను టిక్ మార్క్ చేసుకుంటున్నాను. టిక్ మార్క్ చేసుకున్న కాలేజ్ ఏదైతే ఉంటుందో అది మీరు వెబ్ ఆప్షన్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడైతే సెర్చ్ ఆప్షన్ అయితే వర్క్ చేయట్లేదు. మీరు సెర్చ్ చేయడానికి అయితే ట్రై చేయండి, లేదా లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటుందో దీంట్లో మీరు ట్రై చేయొచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించింది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి నేను గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెట్టాలనుకుంటాను. గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి కూడా సెర్చ్ చేస్తాను. ఒకసారి ఏమన్నా ఆ సెర్చ్ ఆప్షన్ వర్క్ అవుతుందో లేదో చూస్తాను నేను. సో గౌటన్ అయితే టైప్ చేశాను. గౌటన్ టైప్ చేస్తే టోటల్గా 4 రావడం జరిగింది. ఇగో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పనిచేస్తుంది ప్రజెంట్ అయితే. సో ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది సెలెక్ట్ చేశాను నేను. తర్వాత వచ్చేసి అనదర్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ మనకు, గవర్నమెంట్ టీచర్స్. ఇది మాసప్ ట్యాంక్లో సంబంధించి, ఇది నల్గొండకు సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. 3 ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది. సో 3 ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక కాలేజ్ అయితే ఉంటుంది మనకు. సో గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి ఇది మనకు హన్మకొండలో అయితే ఉంటుంది. హన్మకొండ అయితే సెర్చ్ చేస్తాను నేను ఒకసారి. హన్మకొండ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. హన్మకొండ. సో హన్మకొండ అనేది సెర్చ్ చేశాను. హన్మకొండకు సంబంధించి 3 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. సో అనదర్ వన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ టీచర్స్ ఎడ్యుకేషన్ హన్మకొండకు సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా మనకు వచ్చేసి అనదర్ కాలేజ్. టోటల్గా నేను ఇప్పుడు ఏం పెట్టడం జరిగిందంటే ఓయూ సెలెక్ట్ చేసుకున్నాను, కేయూ సెలెక్ట్ చేసుకున్నాను, టీయూ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత మనకు మాసప్ ట్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను, హన్మకొండ సెలెక్ట్ చేసుకున్నాను, నల్గొండ సెలెక్ట్ చేసుకున్నాను, మహబూబ్ నగర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాలేజ్ సెలెక్ట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు డౌన్లో వచ్చేసి యాడ్ ప్రియారిటీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత యాడ్ ప్రియారిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయగానే మనం ప్రజెంట్ సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను టోటల్గా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో నాది ఇక్కడ సోషల్ మెథడాలజీ కాబట్టి సోషల్ మెథడాలజీ డిస్ప్లే అవుతుంది. అదొక్కటి మాత్రమే డిఫరెంట్, మిగతా అంతా సేమ్ ఉంటుంది. మీరు ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, లేదా బయాలజికల్ సైన్స్ అయితే బయాలజికల్ సైన్స్. ఒకవేళ మీరు లాంగ్వేజెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఆర్ ఎంఏ హిందీ, అలాంటి వారికి సంబంధించిన మెథడాలజీ కూడా డిస్ప్లే అవుతాయి. మీరు దేనికైతే పెట్టాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో మనం ఓన్లీ ఫస్ట్ మెథడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాము. సెకండ్ మెథడ్ అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత పెట్టుకోవచ్చు. ఎవరికైతే 2-3 మెథడ్స్ డిస్ప్లే అవుతాయో అది మీకు బెనిఫిట్ అనమాట. సో మీకు మీ మెథడాలజీలో ఫస్ట్ మ్యాథ్స్లో సీట్ రాలేదనుకోండి, ఫిజిక్స్లో ట్రై చేయొచ్చు, ఫిజిక్స్లో ట్రై చేయకపోతే లాంగ్వేజ్లో ట్రై చేయొచ్చు. అలా మీకు అడిషనల్ బెనిఫిట్స్ అనమాట. అది మీకు ఖచ్చితంగా మెయిన్ క్యాంపస్లో సీట్ రావాలంటే ఎక్కువ మెథడాలజీకి ఎలిజిబుల్ ఉన్న వారికి బెనిఫిట్ అయితే ఉంటుంది. సోషల్ సైన్స్ వాళ్ళు ఏంటంటే డిగ్రీలో జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉంటారో నార్మల్గా 1-2 మెథడాలజీకి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ లాంగ్వేజెస్ కూడా కంప్లీట్ అవుతే 3 మెథడాలజీ కూడా ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. అంటే వీటికి ఆర్డర్ ఇవ్వాలి అంటే నేను ఆర్డర్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పాను. ఫస్ట్ వచ్చేసి ఓయూకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత కేయూకి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత వచ్చేసి టీయూకి థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ ప్రియారిటీ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సార్ నేను ఓయూ తర్వాత వచ్చేసి ఏంటంటే నేను హైదరాబాద్లో నెక్స్ట్ బెటర్ కాలేజ్ చెప్పండి అని అడుగుతారు. సో అప్పుడు ఏంటంటే ఓయూ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోవాలి, తర్వాత మాసప్ ట్యాంక్ అనేది ఇవ్వాలి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేయూ అనేది పెట్టుకోవాలి, తర్వాత వచ్చేసి కేయూకి సంబంధించి హన్మకొండలో అనదర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది, దానికి పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీయూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి నల్గొండ ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు మహబూబ్ నగర్ ఇవ్వాలి. ఈ విధంగా మీరు ఆర్డర్ అయితే ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్గా. సో నేను ఫస్ట్ ఇప్పుడు ఓయూకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఓయూ ఎక్కడ ఉందని చూడాలి. ఫస్ట్ మనకు వరంగల్ గవర్నమెంట్ కాలేజ్ అనేది ఉంది ఫస్ట్ పొజిషన్లో, తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి 6th పొజిషన్లో అయితే డిస్ప్లే అవుతుంది. 6th పొజిషన్లో డిస్ప్లే అవుతుంది. దీనికి నేను ఫస్ట్ పొజిషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ప్రియారిటీ వచ్చేసి ఫస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రియారిటీ చేంజ్ చేయడం అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 6thలో ఉంది, నాకు ఫస్ట్లోకి రావాలి. ఫస్ట్లోకి రావాలంటే ఏం లేదు, ఇక్కడ బాక్స్లో మనం టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేయగానే ఏదైతే మనం మూవ్ చేయాలనుకుంటున్నామో అది విధంగా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు పేజ్ అప్ పేజ్ డౌన్ అనేది ఉంటుంది. దీనికి ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలంటే పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి, లేదా పైన ఉన్నది డౌన్కి తీసుకురావాలంటే నేను పేజ్ డౌన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ నేను వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దీనిపైన క్లిక్ చేస్తాను. పేజ్ అప్ పైన ఎన్నిసార్లు క్లిక్ చేయాలంటే ఫస్ట్ పొజిషన్ వచ్చే వరకు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఒకసారి అయితే క్లిక్ చేయడం జరిగింది. ఒకసారి క్లిక్ చేస్తే మనకు 5th పొజిషన్ రావడం జరిగింది. అండ్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, 4th పొజిషన్కి వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, 3rd పొజిషన్కి వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, 2nd పొజిషన్కి వచ్చింది, మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఫస్ట్ పొజిషన్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి సో మనకు సంబంధించి హైదరాబాద్లో ఉన్న అడ్వాన్స్ స్టడీ ఏదైతే ఉంటుందో దాన్ని 2nd పొజిషన్లో ఇవ్వాలనుకుంటున్నాను. గవర్నమెంట్ కాలేజ్ నుంచి 2nd పొజిషన్లో ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ 3rd
పొజిషన్లో ఉంది. దీనికి నేను ఫస్ట్ పొజిషన్ తర్వాత సెకండ్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి పేజ్ అప్ పైన క్లిక్ చేశాను. సెట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ ఏదైతే థర్డ్ పొజిషన్లో ఉందో దీనికి ఫోర్త్ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో గవర్నమెంట్ టీచర్స్ ఎడ్యుకేషన్ వరంగల్ ఏదైతే ఉందో దానికి ఫోర్త్ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసి మనం ఏంటంటే డౌన్ తీసుకురావాలి అంటే పేజ్ డౌన్ పైన క్లిక్ చేయాలి. ఇలా డౌన్ పైన క్లిక్ చేస్తే అది ఫోర్త్ పొజిషన్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫోర్త్ పొజిషన్కి వచ్చింది. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ ఏదైతే ఉందో కాకతీయ యూనివర్సిటీ నేను సెకండ్ పొజిషన్ కానీ థర్డ్ పొజిషన్ కానీ తీసుకెళ్లాలనుకుంటున్నాను. తీసుకెళ్లాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? 7th బాక్స్ ఏదైతే ఉందో ఆ రిలవెంట్ బాక్స్లో టిక్ అనేది చేయాలి. టిక్ చేయగానే ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. సో ఇది మనం పేజ్ అప్ పేజ్ డౌన్ అనేది ప్రియారిటీ ఇవ్వడానికి, ప్రియారిటీ చేంజ్ చేసుకోవడానికి, ఫస్ట్ పొజిషన్ దేనికి ఇవ్వాలి, సెకండ్ పొజిషన్ దేనికి ఇవ్వాలి అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. మనకు థర్డ్ పొజిషన్లో అయితే పెట్టడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగిందంటే ఫస్ట్ వచ్చేసి నాకు ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చాను, తర్వాత మాసప్ ట్యాంక్ ఇచ్చాను, తర్వాత థర్డ్ పొజిషన్లో వచ్చేసి టీచర్స్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు కాకతీయ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకు గవర్నమెంట్ కాలేజీ సో నల్గొండకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఫోర్త్ పొజిషన్లో. సో ఫోర్త్ పొజిషన్లో నల్గొండ అయితే ఉంది. నాకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో వరంగల్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో వరంగల్కి సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్ అనేది ఏదైతే ఉందో దాన్ని నేను పొజిషన్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎస్, ఇక్కడ నాకు ఇది 5th పొజిషన్లో అయితే ఉంది. దీన్ని నేను 4th పొజిషన్ తీసుకురావాలనుకుంటున్నాను. 4th పొజిషన్ తీసుకురావడం కోసం ఇది సెలెక్ట్ చేసుకొని 4th పొజిషన్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా చూడొచ్చు. మాకు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చాను, సెకండ్ ప్రియారిటీ మాసప్ ట్యాంక్ ఇచ్చాను, థర్డ్ ప్రియారిటీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో కాకతీయ యూనివర్సిటీ ఇచ్చాను, 4th పొజిషన్లో హన్మకొండలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఇచ్చాను, 5th పొజిషన్లో వచ్చేసి నాకు ఇక్కడ నల్గొండ డైట్ కాలేజ్ ఉంది నల్గొండకు సంబంధించి. బట్ నాకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీన్ని నేను సో ఓకే ఇలానే ఉంచాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు కంప్లీట్గా నేను 7 కాలేజ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి సంబంధించి ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో తనకు 300 అయితే రావడం జరిగింది. 300+ ర్యాంక్ అనేది. సో 300+ ర్యాంక్ ఉంది కాబట్టి ఇన్ని కాలేజ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఆల్ గవర్నమెంట్ కాలేజ్కే పెడుతున్నాము. సో ఈ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా నా ర్యాంక్ ఒక సీట్ రాదనే డౌట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇంకా మీరు ఎక్కువ కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీది 2 డిజిట్స్లో ఉన్నా 3 డిజిట్స్లో ఉన్నా కూడా ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ ఖచ్చితంగా మ్యాక్సిమం నాకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ లేదా నాకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ సంబంధించిన మాసప్ ట్యాంక్లో కానీ రావడానికి అయితే ఛాన్స్ ఉంది 300 ర్యాంక్కి. కానీ ఒకవేళ రాకపోతే రిస్క్లీ రాకపోతే ఎందుకనే సేఫ్టీ తోటి నేను ఇక్కడ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ పెట్టడం జరిగింది, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్ పెట్టడం జరిగింది. అండ్ నాకు సంబంధించిన నల్గొండ కాలేజ్ నియర్ బై ఉంటుంది కదా ఆ కాలేజ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇలా కాలేజెస్ పెట్టుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా కాలేజెస్ యాడ్ చేయాలనుకుంటే సో ఇప్పుడు 7 మాత్రమే యాడ్ చేశాను సార్, నేను 30 కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్న చెప్పే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మళ్ళీ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీకు ఇక్కడ డౌన్లో యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ వచ్చేసి నేను యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీరు యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ మీరు ఏ కాలేజ్ అయితే పెట్టాలనుకుంటారో ఆ కాలేజెస్ పెట్టుకోవాలి. సో నాది వచ్చేసి ఏంటంటే నల్గొండ దేవరకొండకు సంబంధించి నియర్ బై ఉంటాను. సో నాకు దేవరకొండకు సంబంధించిన కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇక్కడ దేవరకొండ అనేది టైప్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం విలేజ్ నేమ్ టైప్ చేయగానే నాకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దేవరకొండ అనేది ఇవ్వడం జరిగింది. వన్స్ మనం ఇవ్వగానే సో మనకు సంబంధించి ఆ టైటిల్తో ఉన్న కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ వచ్చేసి నాకు చిన్మయ్ చంద్రమతి అని చూపిస్తుంది, నీలం సంజీవయ్య అనేది చూపిస్తుంది. సో ఇవి నియర్ బై కాబట్టి నేను వీటికి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటాను. ఒకవేళ నాకు అక్కడ సీట్ రాదనుకోండి ఇలా పెట్టేసుకుంటాను. సో ఇవి అయిపోయినాయి. వీటిని మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేసి మనం కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి నేను 2 కాలేజెస్ యాడ్ చేయడం జరిగింది, ప్రైవేట్ కాలేజెస్ కూడా. మళ్ళీ వాటికి సంబంధించిన లిస్ట్ అనేది మనకు డౌన్లో అయితే చూపిస్తుంది. రీసెంట్గా యాడ్ చేసిన కాలేజెస్ ఏవైతే ఉంటాయి డౌన్లో ఉంటుంది. ఒకవేళ వీటి ప్రియారిటీ కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ వీటిని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్లడం కానీ డౌన్కి తీసుకురావడం కానీ అయితే చేయొచ్చు. బట్ నేను వచ్చేసి ఆల్రెడీ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఫస్ట్ ఇచ్చాను, తర్వాత నాకు నియర్ బై కాలేజెస్ అనేది నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే మాకు నియర్ బై వచ్చేసి కొండమల్లపల్లి టౌన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కొండమల్లపల్లి అనేది నేను టైప్ చేస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కొండ అనేది సెట్ చేశాను. సో కొండకు సంబంధించి కాలేజెస్ ఏమైనా ఉన్నట్టయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నాకు సోగ్రా కాలేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ 2 కాలేజెస్ మాకు వచ్చేసి నియర్ బై ఉంటుంది, సోగ్రా కాలేజ్ కానీ అండ్ తర్వాత వెంకటేశ్వర కాలేజెస్ కానీ. వీటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సెలెక్ట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఇప్పుడు మనం రీసెంట్గా యాడ్ చేసుకున్న కాలేజెస్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్గా ప్రజెంట్ నేను 11 కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది. సో మీరు కూడా ఈ విధంగా కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి ప్రియారిటీ ఇవ్వడం అయితే చేయాల్సి ఉంటుంది. ప్రియారిటీ ఇచ్చిన కాలేజ్లో ఏదైనా నచ్చని కాలేజ్ ఉంది, దాన్ని రిమూవ్ చేయాలంటే ఎలా రిమూవ్ చేస్తామని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. అనుకోకుండా మీరు ఏదో ఒక కాలేజ్ యాడ్ చేశారనుకుందాం, దాన్ని డిలీట్ చేయాలి అంటే ఎలా చేయాలని కూడా నేను డీటెయిల్గా అయితే చెప్తాను. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక కాలేజ్ అనేది మీరు డిలీట్ చేయాలనుకుంటే సో ఈ విధంగా డిలీట్ చేయాలంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ప్రజెంట్ గవర్నమెంట్ కాలేజెస్ యాడ్ చేయడం జరిగింది, యూనివర్సిటీ కాలేజెస్ యాడ్ చేయడం జరిగింది, నియర్ బై ప్రైవేట్ కాలేజెస్ కూడా పెట్టుకోవడం జరిగింది నాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్లో అయితే. సో నేను ఈ కాలేజ్లో వస్తే జాయిన్ అవుతాను అనే విల్లింగ్ తోటే ఇవి వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో వస్తే నేను జాయిన్ అవుతాను అని డిసైడ్ అయిన కాలేజెస్ మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అనుకోకుండా మీరు పెట్టిన కాలేజెస్లో సీట్ వచ్చింది అనుకోండి, తర్వాత నాకు ఇది నచ్చలేదు సార్ నేను వెళ్ళను అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం
టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కాన్ఫిడెంట్ అనేది తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పెట్టుకునేటప్పుడే ఖచ్చితంగా మీరు దేంట్లో అయితే జాయిన్ అవుతాను అనుకుంటారో అలాంటి కాలేజెస్ చూస్ చేసుకోండి. అలా అని చెప్పేసి సార్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే వస్తే జాయిన్ అవుతాను, లేకపోతే అదర్ యూనివర్సిటీస్లో వస్తే జాయిన్ అవ్వను, నా ర్యాంక్ వచ్చేసి 1000 ఉంది, 2000 ఉంది, నేను ఒకటే కాలేజ్ ఇవ్వాలంటే దానికి వర్కౌట్ అవ్వదు. అది మీ ర్యాంకుని బేస్డ్ చేసుకొని, కేటగిరీని బేస్డ్ చేసుకొని మీరు ఖచ్చితంగా పలానా కాలేజ్లో నేను బీఈడీ చేయాలనుకుంటున్నాను అనేది మీరు చేసుకున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏదైతే ఉంటుందో సో మీ సంబంధించిన అనాలిసిస్ ప్రకారం కాలేజెస్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి నెక్స్ట్ మీరు చెప్పకూడదు అనమాట ఈ మాట అనేది, సార్ నాకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వచ్చింది కానీ నా కాలేజ్ నచ్చలేదు, మరి నేను ఏం చేయాలి అనే మాటలు రాకుండా మీరు ముందే జాగ్రత్త తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ సీట్ అలాట్ అయింది నచ్చలేదు అంటే మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవచ్చు, బట్ అంత రిస్క్ ఎందుకు, సెకండ్ ఫేజ్కి వెళ్ళడం ఎందుకు, ఫస్ట్ ఫేజ్లోనే నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకొని దాంతో ట్రై చేస్తే బాగుంటుంది. సో అలా మీరు లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అనేది ట్రై చేయండి. మీరు వెబ్ ఆప్షన్లో పెట్టిరు అంటే ఖచ్చితంగా అనుకున్న కాలేజ్లో రాకపోతే నెక్స్ట్ అది లీస్ట్లో అయినా ఉంటుంది, కాబట్టి నువ్వు నెక్స్ట్ టైం అని వెళ్ళడానికైనా ట్రై చేస్తావు, కాబట్టి అలాంటి కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఎగ్జాంపుల్కి రిమూవ్ చేయాలి అంటున్నాను, కాబట్టి రిమూవ్ చేయడం కోసం ఇక్కడ కాలేజెస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు 12th 1 అనేది వద్దు అనుకున్నాను, యాక్చువల్గా నేను గవర్నమెంట్ అని సెట్ చేసినప్పుడు అనుకోకుండా ఇది క్లిక్ అవ్వడం జరిగింది, గవర్నమెంట్ కాలేజ్ కాదు యాక్చువల్ అది, సో వచ్చింది కాబట్టి నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మనం రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కాలేజ్ అయితే రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిమూవ్ చేసేటప్పుడు మనకు కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది, మీరు ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్కి వెళ్ళి ఆ కాలేజ్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ కాలేజ్ కూడా డిస్ప్లే అవుతుంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా నేను గౌట్ అని సెట్ చేయడం వల్ల కాలేజ్ డిస్ప్లే అయింది, యాక్చువల్లీ ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ కాదు, దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఓకే పైన క్లిక్ చేసి ఆ కాలేజ్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఇలా సో మీరు టోటల్గా ఏంటంటే ఫస్ట్ కాలేజెస్ అనేది యాడ్ చేసుకోవడం చేయాలి, తర్వాత యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలి, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అనేది ఇవ్వాలి. ప్రియారిటీ ఇచ్చిన కాలేజెస్లో నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడం కానీ డిలీట్ కానీ చేయడం ఉంటుంది. ఇలా మొత్తం చేసిన తర్వాత మనం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం కన్ఫర్మ్ అనేది వస్తుంది, జస్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్లో మనకు సంబంధించి కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వ్యూ అండ్ ప్రిఫర్ ది వెబ్ ఆప్షన్స్ లిస్ట్ వైజ్ అనేది ఇస్తారు. ఈ విధంగా మీరు మీకు సంబంధించి ఏ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో పెట్టారు అనేది ఒకసారి అయితే డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మేము సోషల్ మెథడాలజీకి వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజీకి పెట్టడం జరిగింది, తర్వాత గవర్నమెంట్ మాసప్ ట్యాంక్ ఇచ్చాము, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ కింద గవర్నమెంట్ కాలేజీ, తర్వాత నల్గొండలో ఉన్న కాలేజీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ, తర్వాత మహబూబ్ నగర్ కాలేజీ, తర్వాత చిన్మయ్, ఇలా కొన్ని కాలేజ్ అయితే పెట్టడం జరిగింది. ఇలా కంప్లీట్గా పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టారు, ఇక నాకు ఎటువంటి చేంజెస్ అవసరం లేదు అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిషన్ పైన క్లిక్ చేయడం అనేది నాట్ మ్యాండేటరీ. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి వదిలేసినా కూడా ఆటోమేటిక్గా ప్రీజ్ అయితే కావడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10th August అయితే లాస్ట్ డేట్. సో మీరు ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వదిలేసినా కూడా సరిపోతుంది, ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి 11th August వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్ చేసినా మళ్ళీ కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకున్నా, యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలనుకున్నా, లేదా ఉన్న కాలేజ్లో కొన్ని తీసేయాలనుకున్నా కూడా మీరు 11th August వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే. ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయకపోయినా కూడా మనకు వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అవుతాయి. ఈ విధంగా అయినా మీరు వదిలిపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరకు సేవ్ చేశాను, బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ నాకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది, బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవడం, యాడ్ చేసుకున్న కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడం అయితే ఉంటుంది. సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అవసరం లేదు. ఇక నేను పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఫైనల్ అనుకుంటే మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయొచ్చు, బట్ నా సజెషన్ ఫైనల్ సబ్మిషన్ పైన క్లిక్ చేయడం అయితే నాట్ మ్యాండేటరీ. మీరు చేయొచ్చు చేయకపోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో నేను క్లిక్ చేస్తాను, సబ్మిట్ చేసుకుంటాను అని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. తెలంగాణ బీఈడీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది. సో మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు విలేజ్ని బట్టి సెట్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్ని బట్టి సెట్ చేయొచ్చు, కాలేజ్ నేమ్ బట్టి సెట్ చేయొచ్చు, ఉమెన్ కాలేజెస్ని బట్టి సెట్ చేయొచ్చు, డిఫరెంట్ వెర్షన్స్లో అయితే సెట్ చేయొచ్చు. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ని దృష్టిలో ఉంచి కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.